శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, అలాగే ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, ఏ గ్రహాలు ద్వాదశ రాశుల వారికి అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాలు ఇచ్చే ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఏ దేవాలయాలు దర్శనం చేసుకోవాలో, ఎలాంటి స్తోత్ర పఠనాలు చేయాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు సంపూర్ణంగా యోగించాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్తు మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి మే 11వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే 10 రోజుల గ్రహాల సంచారంలో మొట్టమొదటి గ్రహం సూర్యుడి సంచారాన్ని మనం తీసుకున్నట్లయితే సూర్యుడి 10 రోజుల్లో 1-2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. అయితే సూర్యుడికి 1వ సంచారం 2వ సంచారం ఈ రెండు కూడా యోగించవు కాబట్టి ఈ 10 రోజుల్లో సూర్యుడు మేషరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అయితే మొదటి 4 రోజుల్లో వాళ్ళ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మేషరాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తర్వాత 6 రోజులు 2వ స్థానంలో సూర్యుడి సంచారం చేసేటప్పుడు మాట వల్ల ఆఫీసులో అధికారులతో కానీ సహోద్యోగులతో కానీ విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగాలు చేసుకునే మేషరాశి వాళ్ళు తర్వాత 6 రోజుల్లో అంటే మే 15వ తేదీ నుంచి మే 20వ తేదీ మధ్యలో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో విభేదాల వల్ల ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మే 15 నుంచి మే 20 మధ్యలో తండ్రి వైపు బంధువులతో కూడా గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయాల్లో కూడా కొంచెం ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. కాబట్టి సూర్యుడి సంచారం ఈ 10 రోజుల్లో మేషరాశి వాళ్ళకి యోగించటం లేదు. సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఒకసారి ఆవుకు తినిపించండి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోండి. సూర్యుడికి సంబంధించిన సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ వినండి. సూర్యుడికి సంబంధించిన మంత్రం ఓం ఆదిత్యాయ నమః ప్రతిరోజు 12 సార్లు చదువుకోండి. వీలైతే రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్ర పుష్పాలు కొన్ని వేసి కుంకుమ కలిపిన అక్షింతలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో వదిలిపెట్టండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అదేవిధంగా 10 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన ఇంకొక గ్రహం బుధ గ్రహం. మేషరాశి వాళ్ళకి బుధుడి సంచారం ఎలా ఉందంటే ఈ 10 రోజుల్లో 1-2 స్థానాల్లో బుధుడి సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. తర్వాత 6 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. బుధుడికి 1వ సంచారం యోగించదు, 2వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తుంది. అంటే మేషరాశి వాళ్ళకి మే 11 నుంచి మే 14 వరకు బుధుడి బలం లేదు. మే 15 నుంచి మే 20 మధ్యలో బుధుడి బలం అద్భుతంగా ఉంది. కాబట్టి మేషరాశి విద్యార్థులకి, మేషరాశి నిరుద్యోగులకి, మేషరాశి వ్యాపారస్తులకి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇబ్బందులు ఉంటాయి. విద్యార్థులైతే ఎక్కువ కష్టపడితేనే ఫలితం అనేది వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావటం కష్టంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో అంత గొప్పగా లాభాలు ఉండవు. కానీ మే 15వ తేదీ రాగానే మే 15 నుంచి మే 20 మధ్యలో 6 రోజులు కూడా 2వ స్థానంలో బుధుడు అద్భుతంగా యోగిస్తాడు. కాబట్టి విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. పెద్దగా కష్టపడకుండానే సులభంగానే మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. అలాగే నిరుద్యోగులైతే ఇంటర్వ్యూలకు వెళితే ఖచ్చితంగా వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకైతే వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 6 రోజుల్లో బుధుడు బ్రహ్మాండంగా ఉండటం వల్ల విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి మే 15వ తేదీ నుంచి మే 20 మధ్యలో చాలా అద్భుతంగా ఉంటుంది. కేవలం మే 11 నుంచి మే 14
ఈ 4 రోజుల్లో బుధుడి బలం లేదు కాబట్టి ఆ 4 రోజుల్లో విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు వీళ్ళకి బాగుండాలంటే ఒకసారి నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం కానీ, లేదా కేజింబావు పెసలు పంతులు గారికి ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం కానీ చేసుకోండి. ఈ 4 రోజుల్లో ఒకసారి గణపతి ఆలయ దర్శనం చేస్తే మంచిది. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేసుకోవటం, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేసుకోవటం, గరిక ఎర్రపూలతో మొదటి 4 రోజుల్లో వీలైనప్పుడు గణపతిని పూజించడం చేస్తే ఆ మొదటి 4 రోజుల్లో కూడా బుధుడి బలం పెంచుకోవచ్చు. అలాగే మే 11 నుంచి మే 20 మధ్యలో ఈ 10 రోజుల్లో కూడా కుజుడు మేషరాశిలోనే సంచారం చేస్తున్నాడు. జన్మరాశిలో కుజుడు యోగించడు. అంటే ఈ 10 రోజుల్లో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు మేషరాశిలోనే ఉండటం వల్ల మేషరాశికి ఏం జరుగుతుంది? కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. కోపం అదుపులో ఉంచుకోవాలి. అలాగే కుజుడి దృష్టి వివాహ స్థానం మీద పడటం వల్ల లైఫ్ పార్ట్నర్తో కొద్దిగా గొడవలు అవుతూ ఉంటాయి. లైఫ్ పార్ట్నర్తో గొడవలు, అలాగే కోపం, దీన్ని అదుపులో పెట్టుకోవాలంటే కుజుడు ఫేవరబుల్ అవ్వాలంటే ఓం నమో నారసింహాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే ఈ 10 రోజుల్లో ఒకసారి కందులు దానం ఇచ్చుకోవటం కానీ, కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. అప్పుడు కుజుడు యోగిస్తాడు. ఇక మే 11 నుంచి మే 20 మధ్యలో శుక్రుడు ఎలా ఉన్నాడంటే మేషరాశి వాళ్ళకి 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మొదటి 3 రోజులు రెండో సంచారం చేస్తున్నాడు. తర్వాత 7 రోజులు మూడో సంచారం చేస్తున్నాడు. శుక్రుడికి రెండో సంచారం యోగిస్తుంది, మూడో సంచారం యోగించదు. కాబట్టి మేషరాశి వాళ్ళకి మొదటి 3 రోజులు అంటే మే 11, 12, 13 తేదీల్లో మాత్రం ధనలాభం ఉంటుంది, వస్తులాభం ఉంటుంది, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో బ్రహ్మాండంగా పాల్గొనగలుగుతారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో ఎలాంటి విభేదాలు ఉండవు. శుక్రుడు పూర్తిగా ఫేవరబుల్గా ఉంటాడు. కానీ మే 14 నుంచి మే 20 వరకు ఆ 7 రోజుల్లో మాత్రం మూడో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే మేషరాశి వాళ్ళు మోసపోయే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఉండాలి. అలా జరగకుండా ఉండాలంటే ఈ 7 రోజుల్లో అంటే మే 14 నుంచి మే 20 మధ్యలో ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు పార్ట్నర్స్ వల్ల మోసపోరు, బిజినెస్లో మోసపోరు. అలాగే లలితా సహస్రనామం వింటే కూడా పార్ట్నర్స్ వల్ల మోసపోకుండా అనుకూల ఫలితాలు వస్తాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళకి మే 11 నుంచి మే 20 మధ్యలో ఉన్న గ్రహాల సంచారాన్ని పరిశీలించేటప్పుడు మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఇలా గ్రహాల సంచారాన్ని బట్టి పరిహారాలు చేసుకుంటే 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పొందవచ్చు. మే 17వ తేదీ ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం అనే పేరుతో ఒక ప్రత్యేకమైన మాసం వస్తుంది. సౌరమానము, చాంద్రమానం అని మనం ముహూర్తాలు 2 రకాలుగా చూసుకుంటాం. సౌరమానంలో రోజులకి, చాంద్రమానంలో రోజులకి కొంత తేడా ఉంటుంది. సౌరమానం ప్రకారం చూసుకునే రోజులు, చాంద్రమానం ప్రకారం చూసుకునే రోజుల మధ్యలో ఉన్న తేడా సరిచేయటానికి వచ్చిన మాసాన్ని అధిక మాసం అంటారు. అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు. ఇది విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన మాసం. అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. అంటే మామూలు మాసాల్లో చేసే పూజల కన్నా, దానాల కన్నా, స్తోత్ర పారాయణల కన్నా అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణలు ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. దీన్ని పురుషోత్తమ మాసం అని ఎందుకన్నారంటే పురుషోత్తముడు అని పిలువబడే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. ఈ మాసంలో భాగవతం వింటే మంచిది, చదివితే మంచిది. భాగవత సప్తాహాలు జరుగుతూ ఉంటే ఎక్కడైనా అక్కడికి వెళ్ళి భాగవత సప్తాహాలు వింటే మంచిది. ఇవన్నీ చేయలేకపోయినా ఓం పురుషోత్తమాయ నమః ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టి అధిక మాసంలో ఈ ఒక్క పురుషోత్తమ నామం చదువుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అధిక మాసం అంటే దానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న మాసం. అధిక మాసంలో ఎవరైనా సరే గుమ్మడికాయ దానం ఇస్తే 14 సంవత్సరాల పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మే 17వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమయ్యే అధిక మాసంలో గుమ్మడికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే పిల్లలు జీవితంలో వృద్ధిలోకి రావాలంటే అధిక మాసంలో గుమ్మడికాయ, పనస పండు ఈ రెండింటిని కలిపి పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ దానం ఇవ్వాలి. అలాగే అధిక మాసంలో స్వయం పాకం దానం ఇస్తే కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. అలాగే అధిక మాసంలో ఇవ్వవలసిన ఇంకొక గొప్ప దానం అరిసెల దానం. అధిక మాసంలో 33 అరిసెలు దానం ఇవ్వమని శాస్త్రాల్లో చెప్పారు.
అమ్మవారికి ద్వాత్రింశత్ శక్తులని 32 ఉంటాయి. ఆ 32 శక్తులు దాటి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా పొందటానికి అధిక మాసంలో 33 అరిసెల దానం విశేషంగా సహకరిస్తుంది. 33 అరిసెలు పంతులు గారికి కానీ ముత్తైదువకు కానీ అధిక మాసంలో దానం ఇస్తే సంవత్సరం పాటు అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అధిక మాసంలో పాలు కానీ బెల్లం కానీ దానం ఇస్తే జాతక దోషాల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. నవగ్రహాల అనుకూలత కలుగుతుంది. ఎవరికైనా అధిక మాసంలో పుట్టినరోజు వస్తే శివాలయంలో అభిషేకం చేయించుకొని బెల్లంతో చేసిన పాయసం కానీ బెల్లంతో చేసినటువంటి ఏదైనా పదార్థాలు కానీ శివాలయంలో దానం ఇచ్చినట్లయితే నిండు నూరేళ్ల ఆయుష్ పెరుగుతుంది. అంతటి శక్తి అధిక మాసానికి ఉంది. అలాగే అధిక మాసంలో ఎవరైనా సరే శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యాలు చేయాలి, నిజమాసంలో కూడా పితృకార్యాలు చేయాలి. కానీ నిజమాసంలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే వాళ్ళకి అధిక మాసంలో పితృకార్యం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి శ్రాద్ధ కర్మ నిర్వహించాల్సిన అవసరం లేదు. నిజమాసంలో మాత్రమే శ్రాద్ధ కర్మ నిర్వహించాలి. అధిక మాసంలో తప్పనిసరిగా చేయవలసింది అష్టాక్షరి మంత్రజపం, ద్వాదశాక్షర మంత్రజపం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ మంత్రాలు ఎంత చదివితే అంత మంచిది. అలాగే ఓం పురుషోత్తమాయ నమః అనే నామాన్ని ఎక్కువ సార్లు చదివితే మాత్రం ఇంకా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే అధిక మాసంలో శుభకార్యాలు చేయకూడదు. వివాహాలు, గృహప్రవేశాలు ఇటువంటివేవి కూడా అధిక మాసంలో చేయకూడదు. శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. పూజలు, స్తోత్ర పారాయణలు, గ్రహదోష నివారణ జపాలు ఇటువంటివే అధిక మాసంలో చేసుకోవాలి. అలాగే అధిక మాసంలో మీరేం చేసినా సరే మామూలు మాసాల కంటే కూడా ఆ పూజలు కానీ జపాలు కానీ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈసారి అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది కాబట్టి ఈ మాసాన్ని సద్వినియోగం చేసుకొని శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.